2 రోజుల ముందు కిరణ్ రిజిజు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ఒక మాట చెప్పాడు. ఈ దేశంలో మైనారిటీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. అటువంటి లబ్ధి పొందే విషయాల్లో హిందువులకు జరగటం లేదు అని స్పష్టంగా కొండల బద్దల కొట్టకుండా చెప్పేశాడనమాట. అంటే నిజాన్ని నిష్ఠూరంగా అయినా కూడా చెప్పాడు అని అర్థం. ఇక్కడ ఏమంటే ఈ దేశంలో 15% ఉన్నటువంటి ఇస్లామిక్ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు ఉన్నారో, వాళ్ళు అసలు మైనారిటీలే కాదు. ఏది ఐక్యరాజ్య సమితి చట్టం ప్రకారం 15 దాటితే వాళ్ళు మైనారిటీలుగా మనం చూడకూడదు అనేటువంటి విషయం. కానీ ఈ దేశంలో ఈ కాంగ్రెస్ తెచ్చినటువంటి వారసత్వ రాజకీయాల కారణం చేత వాళ్ళు పూర్తిగా మైనారిటీలుగానే ఇంకా చేస్తున్నారు. వాళ్ళకి ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి, ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తుంది, మళ్ళీ అందరికి కలిపి వాళ్ళకు ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే సంక్రాంతికి సంబంధించి ఏదో ఉచిత పథకం ఇస్తారనుకోండి, అది అందరికీ, కానీ తోఫాలు అనేటువంటివి మాత్రం వాళ్ళకే. ఇది దారుణమైనటువంటి విషయం, ఇది చర్చించాల్సిన విషయం. కాబట్టి దాని చర్చ అనేది ఇప్పుడు జరుగుతోంది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాళ్ళకి ఇప్పుడు ఖురాన్లో ఒక మాట చెప్పారు, నీ సొంత డబ్బులతోనే యాత్ర చేయాలి అని చెప్పారన్నమాట. ఎవరు? మహమ్మద్ ప్రవక్త. కానీ వీళ్ళ సొంత డబ్బులు కాకుండా హిందువుల యొక్క కాఫీర్ల యొక్క, వీళ్ళు చెప్పేటువంటి కాఫీర్ల యొక్క డబ్బులు ట్యాక్సులతో కూడా వీళ్ళు యాత్రలు చేస్తారు. అయినా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఇది దారుణమైనటువంటి వ్యవస్థ. ఇటువంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పినట్టు కొండల బద్దల కొట్టి మరీ చెప్పడం జరిగింది కిరణ్ రిజిజు. ఇంకొక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఎంప్లాయీస్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతం తీసుకుంటూ ప్రభుత్వం దగ్గర మళ్ళీ స్పెషల్ ప్రివిలేజెస్ తీసుకుంటారు. రంజాన్లో 1 గంట పర్మిషను. మీరు ఉద్యోగం పనిచేస్తున్నారా లేక ముల్లాలుగా పనిచేస్తున్నారా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే హిందువులకు అడిగితే పట్టించుకునే వాడు నాదుడే లేడు. ఇప్పుడు సమానత్వం ఉంటాం కదా, భారతదేశ రాజ్యాంగం సమానత్వం ప్రకారం ఆర్టికల్ 14 నుంచి 19, ఆర్టికల్ 22 వీటందరి ప్రకారం మత స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడతారు కదా. ఆ మత స్వేచ్ఛ ప్రకారం హిందువులకు లేదా? నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షుడిగా. మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉన్నప్పుడైతే ముసల్మాన్లకు 1 గంట పర్మిషన్ ఉద్యోగంలో ఉన్నప్పుడు రంజాన్ సందర్భంగా వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినప్పుడు హిందువులు కూడా కార్తీక మార్గశిర మాసాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన మా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ద్వంద్వనాళిక అనుకూలానికి ఓట్ల కోసం రాజకీయము, మైనారిటీతో సంతుష్టీకరణ పనులు చేస్తున్నారు. ఇది విషయం చెప్పడం జరిగింది. వెంటనే ఓవైసీ మా హక్కులు అంట. ఎక్కడ హక్కులు? దేశం అంటే సమానత్వం, అంటే అందరికి సమాన హక్కులు ఉండాలి, నీకు మాత్రం ప్రత్యేకమైన హక్కులు కాదు. అసలు నీ వల్లనే ఈ దేశంలో హిందూ ముసల్మాన్ల మధ్య విభజన ఏర్పడింది ఓవైసీ వల్ల. మీ తమ్ముడు 15 నిమిషాల సమయం అడిగినప్పుడు కారణం చేతనే ఇంత జరుగుతోంది. అసలు హిందువులు చంపుతామని అనేది అంత మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కాల. కాబట్టి సమానత్వం అనేది ఈ దేశంలో లేదు. ముస్లిం సంతుష్టీకరణ తీవ్రంగా ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చూడండి, ఇస్లామిక్ వాళ్ళ కోసము ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లు ఈ ముస్లింలు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే హిందువులను తొక్కేదానికోసము అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు. ఇది నగ్న సత్యము. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.